రజాకారులను ఎదిరించిన వీరవనిత ప్రపంచం మొత్తానికి తెలంగాణ సాయుధ పోరాటం యొక్క గొప్పతనాన్ని చాటడంలో బడుగు బలహీన వర్గాలు, అణగారిన వర్గాలు నిరంకుశ నిజాం పరిపాలన పైన ఎట్లా తిరుగుబాటు చేసిండ్రు అని చెప్పి ప్రపంచమంతా చూడడానికి కారణమైన సాకలి ఐలమ్మ గారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో మనందరం కూడా పాల్గొన్నాం. ఆ ఉద్యమానికి స్ఫూర్తి చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య లాంటి అమరవీరులే. వారి స్ఫూర్తిగానే సబ్బండ వర్ణాలు కలిసి సకల జనుల సమ్మెను చేస్తే ఢిల్లీ దిగొచ్చి మనకు తెలంగాణ వచ్చింది. అందుకే ఏ తెలంగాణ సభ జరిగిన ఆ రోజు చాకలి ఐలమ్మ ప్రాంగణమనో దొడ్డి కొమరయ్య ప్రాంగణమనో మనందరం కూడా సగర్వంగా వారిని ఉన్నత స్థానంలో చూసుకున్నాం. ఇప్పుడు తెలంగాణ వచ్చింది. ఖచ్చితంగా మన తెలంగాణ మహిళల ఆడబిడ్డలకు ఆ స్ఫూర్తిని ఇచ్చిన చాకలి ఐలమ్మ గారిని చరిత్ర పాఠాల్లో పదిలపరుచుకొని భావితరాలకు అందించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అందుకే చాలా గొప్పగా మహబూబ్నగర్ పట్టణంలో ఇంతమంది సమక్షంలో వారి వర్ధంతిని ఘనంగా జరుపుకుంటున్నామంటే వారి స్ఫూర్తిని కూడా మనం తీసుకుంటున్నట్టు అర్థం. గౌరవ కలెక్టర్ గారు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసిండ్రు. వారు కూడా ఒక మహిళగా ఈ జిల్లాను అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి తమ వంతు సహకారం మనకు అందిస్తూ ఉన్నారు. ఇట్లా చాకలి ఐలమ్మ స్ఫూర్తితోటి ఇంకా అనేక కార్యక్రమాలు మన పట్టణంలో మన జిల్లాలో చేసుకోవాల్సి ఉంది. ముఖ్యంగా ఆడపిల్లల చదువు విషయంలో, వాళ్ళ ఉద్యోగాల విషయంలో, వాళ్ళ భద్రత విషయంలో మనం అందరం కూడా సమాజం మొత్తం కూడా కంకణం కట్టుకోవాల్సిన పరిస్థితి ఈరోజు ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో విద్య మీద, స్కిల్ డెవలప్మెంట్ మీద, ముఖ్యంగా ఆడపిల్లల చదువు మీద దృష్టి పెడుతుంది కొత్త ప్రభుత్వం. కాబట్టి ప్రతి ఆడబిడ్డను చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి వారిలో కలిగించేటట్టుగా మనందరం కూడా ప్రయత్నం చేయాలి. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తా ఉన్నాను.